అందరికీ వెల్కమ్ టు సౌత్ రుచి. ఈరోజు స్పెషల్ ఏంటంటే కుక్కర్లో ఒకే ఒక విజిల్తో చాలా చిక్కగా గ్రేవీ ఉండే చికెన్ కర్రీ. ఇది అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి, దోశలోకి, ఈవెన్ ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో చికెన్ చేయాలంటే మీరు రెగ్యులర్గా తెచ్చుకునే చికెన్ కంటే కొద్దిగా ఎక్కువే చికెన్ తెచ్చుకోండి. ఎందుకంటే ఇలా చేస్తే మీరు కొద్దిగా ఎక్కువే చికెన్ తింటారు. మనం రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీ కంటే కొద్దిగా డిఫరెంట్ ప్రాసెస్, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నాకు పర్సనల్గా ఈ చికెన్ పూరీలో కానీ, చపాతీ, దోశలో కానీ చాలా ఇష్టం. లేట్ చేయకుండా ఎలా చేసేయాలో చూసేద్దాం. నేనైతే 1 కేజీ చికెన్ తీసేసుకొని అందులో ఉప్పు, పసుపు వేసి నీట్గా క్లీన్ చేశాను. అందుకే చికెన్ కొద్దిగా ఎల్లోయిష్గా ఉంది. ఇప్పుడు ఈ కేజీ చికెన్ని పక్కన పెట్టేసి దీనికి ముందుగా మసాలా చేసుకుందాం. ఒక చిన్న మిక్సీ జార్లో 5 ఇలాచీ, 6 నుంచి 7 లవంగాలు, ఇంకా 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 కేజీ చికెన్కి 5 నుంచి 6 బాదం పప్పులు, 1 ఫుల్ టీ స్పూన్ మిరియాలు అన్నీ వేసి వీలైనంత మెత్తగా పొడి చేయండి. ఇలా పొడి చేసి పెట్టుకున్న తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ టమోటాలు తీసుకోవాలి. 1 కేజీ చికెన్కి 2 మీడియం సైజ్ టమోటాలు. వీటిని ఇప్పుడు మెత్తగా, వీలైనంత మెత్తగా పేస్ట్ చేయాలి. ఇలా బాగా మెత్తగా పేస్ట్ చేసిన తర్వాత దీనిని సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకుందాం. చికెన్కి ఈ పేస్టే మంచి గ్రేవీని ఇస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని అదే మిక్సర్ జార్ని కడిగి అందులో ఒక 3 ఇంచుల దాకా అల్లం, ఇంకా 15-16 దాకా వెల్లుల్లి రెబ్బలు వేయండి. అందులోనే ఒక 4 పచ్చిమిరపకాయలను తీసుకొని వాటిని కట్ చేసి ఇలా వేయండి. వీటిని మిక్సర్ జార్లో పేస్ట్ చేయండి. కచ్చా పచ్చగా చేసినా పర్వాలేదు. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. ఈ పేస్ట్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు 1 కేజీ చికెన్కి సరిపోయే ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ నూనె పోయాలి. నూనె పోసిన తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర వేసి సన్నగా తరిగి పెట్టుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని అందులో వేయండి. ఉల్లిపాయలు త్వరగా వేగడానికి కొద్దిగా ఉప్పు వేసి కలపండి. ఈ ఉల్లిపాయలన్నీ మరీ బ్రౌన్గా రావాల్సిన అవసరం లేదు, సగం బ్రౌనీగా అవుతే చాలు. ఇప్పుడు 2 రెబ్బల కరివేపాకుని, మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ని అందులో వేయండి. వేసి పచ్చివాసన పోయే వరకు బాగా కలపండి. 1-2 నిమిషాలు అలా కలిపాక ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం వేయండి. 2 టీ స్పూన్ల ధనియాల పౌడర్ కూడా వేయండి. వీటన్నిటిని 1 నిమిషం బాగా కలిపేయండి. ఇలా కలిపిన తర్వాత మసాలాలన్నీ అడుగు అంటక ముందే మనము నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని కుక్కర్లో వేయండి. ఇలా వేసిన తర్వాత చికెన్కి మసాలా అంతా పట్టేలా బాగా తిప్పండి. ఒక 5-6 మినిట్స్ చికెన్ని మూత పెట్టకుండా అలాగే కుక్ చేయండి. ఉప్పు సరిపోదనుకుంటే ఇప్పుడే కావాల్సినంత ఉప్పు వేయండి. 6 మినిట్స్ అయిపోయాక మనం ముందుగానే చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది వేయండి. వేసాక అంతా కలిసిపోయేలా ఒకసారి చికెన్ని కలపండి. ఇలా కలిపాక సాల్ట్ గ్రేవీ కూడా కావాలి కదండి, అందుకే కొద్దిగా సాల్ట్ వేసాను. ఇప్పుడు చికెన్ ముక్కలు సగం మునిగే వరకు నీళ్ళు పోయండి. నేనైతే 1/2 కప్పు పోస్తున్నాను. చూసారు కదండి, సగం చికెన్ మాత్రమే మునిగిపోయింది. నీళ్ళు పోసాక చికెన్ని ఒకసారి కలిపి మూత పెట్టేద్దాం. ఇలా మూత పెట్టిన తర్వాత 1 విజిల్ చాలండి, ఎక్కువ విజిల్స్ అవసరం లేదు. చికెన్ బాగా ఉడుకుతుంది మెత్తగా. ఎక్కువ విజిల్స్ పెడితే మళ్ళీ చికెన్ చిదురైపోతుంది. 1 విజిల్ వచ్చాక అందులోనే ఆవిరంతా పోయే వరకు వెయిట్ చేయండి. ఆ తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేయండి. ఇప్పుడు మన యమ్మీ చికెన్ రెడీ అయిపోయింది. ఇది చాలా ఈజీ రెసిపీ, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చికెన్ గ్రేవీ చిక్కగా రావాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. నాకు పర్సనల్గా ఈ చికెన్ కర్రీ పూరీలోకి చాలా ఇష్టము. ఈ చికెన్ కర్రీ చేసిన ప్రతిసారి నేను పూరీలు చేసుకుంటాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మరిన్ని వెరైటీస్ కావాలి అంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.